దాష్టికానికి పాల్పడుతుంటే కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన దళితులకు న్యాయం జరగాల, పోలీసుల యొక్క రాజకత్వాలు తగ్గాల అన్నటువంటి ఉద్దేశంతో చలో సిరిసిల్ల కార్యక్రమం ఇస్తే చిన్న దొర కేటీఆర్ కు వెన్నులో చలి మొదలైంది. వణుకు పుట్టుకొచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో కండ కావడంతో, అధికార అహంకారంతో కన్ను నిన్ను కానకుండా చిన్న పెద్ద తేరతమ్యం లేకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ పైన, తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఇష్టారాజ్యంగా దాడి చేసినాడు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తానేదో నీతిమంతుడు అయినట్టు, సత్యహరిశ్చంద్రుడు ఆయన కంటే ఆయన పుట్టగా సత్యహరిశ్చంద్రుడు పుట్టినట్టుగా, మొత్తానికి ఏ అవినీతిలో ఆయనకు భాగం లేనట్టుగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి గురించి, నిజాయితీ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మేము సూటిగా బాధనిపిస్తాం. ఇవన్నీ ఈరోజు జరుగుతున్నటువంటి ఒక పరిణామాన్ని చూస్తా ఉంటే రక్షించాల్సినటువంటి వాడే భక్షించేటువంటి రీతిలో వ్యవహరిస్తూ చట్టం పైన, రాజ్యాంగం పైన ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఈరోజు దళితుల జీవితాలను కాలరాయటువంటి రీతిలో ఈరోజు మాట్లాడుతున్న కేటీఆర్ ను ఏమనాలో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా శాండ్ మాఫియాకి సంబంధించిన విషయానికి వస్తే మేము చాలా సత్యగురులము అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిండ్రు. ఈ మొత్తం శాండ్ మాఫియా అంతా కూడా ఒక పెద్ద మాఫియా తతంగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. వీఆర్ రీటరేటింగ్ మిస్టర్ కేటీఆర్ అండ్ వీఆర్ రీటరేటింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. నీకు దమ్ముంటే మేము చెప్పబోయేటువంటి విషయాలు వింటే నీ గుండె బద్దలైతుంది, నీ చుట్టూన్నటువంటి నీ భక్తులకు భక్తులకు గుండెలు బద్దలైతే అని చెప్పిన విషయాన్ని మేము తెలియజేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుక మైనింగ్ సంబంధించి ఆదాయం రాలేదు, మేము రాగానే 100 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పని నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా అని చెప్పిండు. నీ లెక్క సన్నాసులు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇసుక పేరు మీద వ్యాపారాలు చేసి అడ్డదిడ్డంగా దోచుకోవాలనేటువంటి దుగ్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఆ రోజు లేదు. అంచేతనే ఒక ధర్మబద్ధంగా ఎన్విరాన్మెంటల్ పాలసీస్ కు, రూల్స్ కు, రెగ్యులేషన్స్ కు లోపడి శాండ్ మైనింగ్ చేస్తే ఇవాళ డీసిల్టింగ్ పేరు మీద మేము పెద్ద పెద్ద బ్యారేజీలు కడతా ఉన్నాము. డీసిల్టింగ్ పేరు మీద మేము మళ్ళా ఇసుక మైనింగ్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పని ఆఖరి కోర్టులను, గ్రీన్ ట్రిబ్యునల్ మొత్తం ఎన్విరాన్మెంట్ లాస్ ను క్లౌడ్ చేస్తూ ఇవాళ మీరు శాండ్ మాఫియాకు, శాండ్ మైనింగ్ కు పాల్పడడంతో 400 కోట్ల పైసలకి ఏదో వచ్చినట్టుంది. మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే గల ప్రభుత్వం ఎంత పెద్ద మోసం చేస్తా ఉంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, ఆయన చుట్టూ అంచర్లు ఎంత పెద్ద మోసం చేస్తా ఉన్నారంటే, ఒక పక్కన మేము టీఎస్ఎండిసి ద్వారా మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఇసుక ద్వారా లాభం వస్తుంది అని చెప్పి చెప్తూనే ప్రభుత్వానికి చాలా వాళ్ళ బొక్కసంలోకి బారాన అన్నటువంటి రీతిలో ఈరోజు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్లా ఈ చారాన బారాన ఇన్ఫర్మేషన్ అయ్యా, వీళ్ళు 2016 ప్రాంతంలో ఈ టెండర్ కు కాల్ఫర్ చేసినారు. ఎవరికి సంబంధం తెలియనటువంటి ఒక రీతిలో ఒకటే ఒక రోజు ఈ ప్రొక్యూర్మెంట్ అని చెప్పని ఈ ప్రొక్యూర్మెంట్ కు ఆపర్చునిటీ ఇచ్చినారు. మిగతా కాంట్రాక్టర్లకు, స్థానికులకు ఎవరికి కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలోనే దాన్ని ఈవినింగ్ వరకు క్లోజ్ కూడా చేసేస్తారు. దే ఓపెన్ ద ఈ ప్రొక్యూర్మెంట్ ఆపర్చునిటీ టు ఫైల్ దేర్ టెండర్ ఓన్లీ ఫర్ 1 డే. అది కూడా మిగతా వాళ్ళకి తెలిసే క్లోజ్ చేసి పడేసినారు. మొత్తానికి దాంట్లో 23 మందికి మాత్రమే క్వాలిటీ ఇచ్చినారు. దీంట్లో ఏంటి అంటే, మేడిగడ్డ దగ్గర మేము బ్యారేజ్ కడతా ఉన్నాము. దాదాపు 50 నుండి 60 కిలోమీటర్ల వెనుక వరకు కూడా బ్యాక్ వాటర్స్ ఉంటాయి. ఆ బ్యాక్ వాటర్స్ నీళ్లు అక్కడ నిల్వ ఉండాలి కాబట్టి మేము నదీ గర్భం నుండి ఇసుక మైనింగ్ చేస్తామని చెప్పని మొదటి విడతగా 25 కిలోమీటర్ల పరిధిలోకి ఈరోజు మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పని వాళ్ళు ఆ టెండర్స్ కాల్ఫర్ చేయడం అయింది. 23 క్వారీలకు వాళ్ళు ఆ రోజు వాళ్ళు టెండర్స్ ఇవ్వడం జరిగింది. వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక, దట్ ద మోస్ట్ రిఫైన్, మెత్తటి, అతి మెత్తటి నదీ గర్భం నుండి ఇసుక తీస్తున్నారు కాబట్టి చాలా రిఫైన్డ్ శాండ్ అనమాట.
అయితే ఇక్కడ టెండర్ ఇచ్చి జరుగుతున్న తతంగం 70 చాలా బారణ సంగతి మీకు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వంకు ఈ 23 క్వారీలు ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో ప్రభుత్వం కట్టేది ఏంటంటే కేవలం 8,250 రూపాయలు మాత్రమే ఒక్కొక్క లారీకి. ఒక లారీలో 18 నుండి 20 టన్నుల యొక్క ఇసుక మాత్రమే లోడ్ చేసుకోవాలా. అట్లా లోడ్ చేసుకున్నందుకు వాళ్ళు 8,250. 8,000 ఏమో టీఎస్ఎండిసికి, 200 రూపాయలేమో R&D డిపార్ట్మెంట్ వాళ్ళకు, 50 రూపాయలేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అట్లా 8,250 ఈ సేవ కట్టి ఆ యొక్క లారీ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే వాళ్ళు అక్కడ జరుగుతున్న ద్రోహం ఏంటి అంటే రూల్స్ విరుద్ధంగా నదీ గర్భంలోకి వెళ్ళకూడదు, 6 గంటల తర్వాత అమ్మకూడదు, మొత్తానికి రూల్స్ విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు, ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా కుమ్మక్క అయిపోయి రూల్స్ విరుద్ధంగా 18 నుండి 20 టన్నుల యొక్క ఇసుకను లోడ్ చేసుకోవాల్సిన వాళ్ళు దాదాపు 30-40 టన్నుల యొక్క ఇసుకను లోడ్ చేసుకుంటూ ఇష్టారాజ్యంగా రాత్రుల వేళలు నడుపుతూ దాదాపు ఇవాళ 40-50 మంది అక్కడ సరిపోవడమైంది. సరే, ఒక పక్కన 8,250 కడతావు, మరి మార్కెట్ లో ఎంత అమ్ముకుంటా ఉన్నారు 23 మంది కాంట్రాక్టర్లు అంటే 8,250 రూపాయలు ప్రతి లారీకి ప్రభుత్వానికి కట్టి మార్కెట్ వచ్చి 60 నుంచి 70,000 రూపాయలు అమ్ముకుంటున్నారు ఈరోజు ఇస్తారు. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయి? చాలానేమో ప్రభుత్వం ఇస్తాం, బాగానేమో నీకు ఒక్కసారి నొక్కుంటావు. మరి నాకేం సంబంధం, ఈ కాంట్రాక్టర్ నాకేం సంబంధం అని చెప్పిన అమాయకంగా ఒక వైట్ కాలర్ క్రిమినల్ లెక్క ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నీకేం సంబంధం అని అడుగుతున్నావు కేటీఆర్? చెప్తాను ఈరోజు దయచేసి. ఇది కేటీఆర్ కు, కేసీఆర్ కు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి యొక్క సంబంధానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కనుక ప్రజల చేతికి వెళ్ళినట్టయితే కేటీఆర్, కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రకంగా శాండ్ మాఫియాకు పాల్పడుతున్నారనడానికి ఇది నిదర్శనం. ప్రభుత్వానికి 8,250 రూపాయలు కట్టి 60 నుంచి 70,000 రూపాయలు ప్రతి లారీకి దోచుకుంటూ 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్న దుర్మార్గులు మీరు మన సత్యవరకు లెక్క కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారా? అయ్యా, ఇది వచ్చేసి శ్రీనివాసరావు, జె సంతోష్ కుమార్, జె ప్రదీప్ రెడ్డి, శుభోదన్ రెడ్డి, ఈ నలుగురి పొత్తులో ఉన్నటువంటి ఒక సంస్థ. గోల్డ్ శాండ్ మైనింగ్, గోల్డ్ స్టోన్ లెక్క ఇది గోల్డ్ శాండ్ మైనింగ్. మియాపూర్ లో గోల్డ్ స్టోన్ లో దండలు జరిగితే ఈరోజు ఇసుకలో గోల్డ్ శాండ్ మైనింగ్ జరుగుతా ఉంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మరొకసారి చెప్తా ఉన్నాము. వి శ్రీనివాసరావు, జె సంతోష్ కుమార్, వీరు కేసీఆర్ గారి యొక్క సడ్డకుడి కుమారుడు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారికి కూడా అత్యంత సన్నిహితుడు. వీళ్ళ మైనింగ్ రవాణాలోనే దాదాపు ఒక 10-15 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన సిరిసిల్లలో జరిగినటువంటి చనిపోయినటువంటి వాళ్ళ, ముఖ్యంగా మన సిరిసిల్లలో చనిపోయి ఆ తర్వాత జరిగినటువంటి లారీల ధర్నానికి కారణం ఈ కంపెనీ వాళ్ళు చేస్తున్న రవాణా మాత్రమే. ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్ ముఖం? మోకాళ్ళలో పెట్టుకుంటావా? మాకేం సంబంధం అని మాట్లాడినావు కదా. మరి గోల్డ్ శాండ్ మైనింగ్ కంపెనీకి నీకు సంబంధం ఏంది? పొత్తులు చేస్తే అంటారా కదా ఈ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళతోటి. మరి ఇది దోపకం కాదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాను. మేము మీడియా మిత్రులకు మనవి చేస్తా ఉన్నాము, ఈ డాక్యుమెంట్ కేటీఆర్ ఇచ్చి ముఖం మీద కొట్టండి, అర్థమవుతుంది వాళ్ళు ఎంత దోపిడిదారులు అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే దీని మీద ఎంత దుర్మార్గంగా చట్టాన్ని కూడా ఎట్లా అమలుపుతా ఉన్నారంటే దేర్ ఇస్ ఎ స్టే given by the Green Tribunal that you are not supposed to involve in the sand mining అని చెప్పని స్పష్టంగా గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు ఆర్డర్స్ కూడా ఇచ్చినారు. అయితే అక్కడికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నారు? మేము డ్యామ్ పెడతా ఉన్నాం కాబట్టి నీళ్లు నిలవాలంటే మేము డీసిల్టింగ్ చేయాలా అని చెప్పని ఈ రోజు ఒక తప్పుడు వాంగ్మూలం అక్కడ ఇచ్చేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆ యొక్క ఆర్డర్ను కూడా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి. ఒక పక్కన గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉంది, మరో పక్కన ఇష్టారాజ్యంగా 23 మంది మీకు సంబంధించిన తాబేదారులను, అనుమతులను, మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ కట్టబెట్టి ఇష్టారాజ్యంగా ప్రభుత్వానికి 25%, 75% ఏమో మీ జేబులలో దండుకుంటూ దోపిడీ చేస్తున్నట్టుగా శాండ్ మాఫియా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? నీతి గురించి మాట్లాడతారా? నిజాయితీ గురించి మాట్లాడతారా? ఇది నీతేనా మిస్టర్ కేటీఆర్? ఇది వాల్యూ బేస్డ్ గవర్నెన్స్ ఏనా మిస్టర్ కేటీఆర్? బుద్ధి ఉండాలని మాట్లాడితే, బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే
మీడియా ఉంది కదా, మేము ఏం మాట్లాడినా తాటికాయ అధ్యక్షులతో ఫ్రంట్ పేజీలో వస్తుంది. మేము ఏం చూపెట్టినా కానీ ఇష్టం వచ్చినట్టుగా మాకు ఎలక్ట్రానిక్ మీడియాలో చూపెట్టాలనే ఉద్దేశంతో ఇష్టరాజ్యంగా మాట్లాడతావా? సమాధానం చెప్పు. ఈ కంపెనీ ఎవరిది? ఎందుకు ఒక రోజు నేను ఈ ప్రొక్యూర్మెంట్ బ్లాక్ చేసావు? వై డి నాట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ద లోకల్ పీపుల్ టు ఇన్వాల్వ్ ఇన్ ద శాండ్ మైనింగ్? ఎక్కడెక్కడో పట్టుకొచ్చేసి మీరు 23 పార్లు పెట్టి దోపిడీకి పాల్పడ్డారే. దీనికి కారణం ఏంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇది దోపిడీ కాదా కేటీఆర్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇంకో విషయం బాగా కలిగించే అంశం, వాళ్ళ గొడ్లను బాధినట్టు బాధింది. దళితులను, అమాయకులను ఆ లారీలు సమయం కాని సమయంలో 6 తర్వాత సేల్స్ చేయకూడదు యాజ్ పర్ ది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్, ఈ గోల్డ్ జోన్ మైనింగ్ సంబంధించిన వీళ్ళతో జరిపిన అగ్రిమెంట్ లోనే 6 తర్వాత వీళ్ళు సేల్స్ చేయకూడదు. కానీ వేళగాని వేళలో ఇష్టారాజ్యంగా వెహికల్స్ నడుపుతూ అక్కడ కూడా చనిపోతే కోపంతో సరే వెహికల్స్ తల పెట్టుకోవచ్చు. చట్టాన్ని చేతిలో తీసుకున్న అధికారం పోలీసులకు ఎక్కడ? కేసులు పెట్టండి, అవసరమైతే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, జైల్లో పోతే కోర్టులు బయటకు వస్తారు. బట్ 4 రోజుల పాటు 3rd డిగ్రీ అప్లై చేసేటువంటి అధికారం మీకు ఎక్కడికి? సిగ్గుండాల మనుషుల గాడిలా మీద ఒక పక్కన ఒంటి మీద గాయాలు కనబడతా ఉన్నాయి, రక్తాలు కారుతా ఉన్నాయి. 4 రోజుల పాటు మీరు ఇష్టారాజ్యంగా కొడితే దళితులు అని చెప్పని కనీసం పేదలు దళితులు వాళ్ళు ఆక్రోషంతో ఏదో తప్పు చేసుకున్నారని చెప్పని కనీసం ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళపై దాడి చేసి కొట్టి మళ్ళా నేనేం చేయలేదు, ఇప్పుడు చట్టం ధర్మతాన్ని చేసుకోబోతుందనేటువంటి రీతిలో కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. మీరు మనుషులా పశువులా? అసలు మీరు తోటి మనిషిని మనిషిగా చూడలేని ఒక మనిషి సంస్కారం లేనటువంటి మీరు. హౌ డేర్ యూ? ఏ రాజ్యాంగం మీకు అనుమతించింది ఇష్టారాజ్యంగా పట్టుకుని 4 రోజుల పాటు దళితులను కొట్టేందుకు? మళ్ళా తగుదమ్మా అని చెప్పని నేను మాట్లాడలేదు అంటారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారు. మానవత్వం ఏదైనా కేటీఆర్ నీకు? ఏం చదువుతున్నావు? అన్న తింటున్నావు, గడి తింటున్నావా? 4 పట్టుకొని ఇష్టారాజ్యంగా పోలీసులు దెబ్బలు కొడితే అయ్యో జరిగింది తప్పు, నేను ఒక విచారణ జరిపిస్తానంటే కనీసం ఇంగితం లేనటువంటి ఒక విధావు నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? మళ్ళీ ఏమనంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా దళితులకు సంబంధించి ఛార్జ్ షీట్ అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 అంట. దళిత ద్రోహులు మీరు, మానవ ద్రోహులు మీరు, మానవత్వం మీరు, రాక్షసులు మీరు, దోపిడీదారులు మీరు. ఇవాళ సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి. దళితుల గురించి మాట్లాడతావా? నువ్వు ఏ గంటకు వస్తావో మాట్లాడుకుందాం. అమరవీరుల సుమన్ దగ్గర మాట్లాడదామా, లేదా క్యాంపస్ హౌస్ లో మాట్లాడదామా, లేకపోతే సిస్టర్లో మాట్లాడదామా, మీ చింతమాటలో మాట్లాడదామా, లేకపోతే గడ్డలో మాట్లాడదామా, పామలో మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదాం రా? తెలంగాణ ఉద్యమం దళిత సాంస్కృతిక విప్లవం. గచ్చగట్టి ఆట ఆడింది, పాట పాడింది దళితులు, పాటలు రాసింది అందశ్రీ దళితుడు, జయరాజ్ దళితుడు, కోరేటి వెంకన్న దళితుడు, గద్దర్ దళితుడు. ఒక అతిపెద్ద సామాజిక విప్లవం దళితుల చేతుల్లో వచ్చిన తెలంగాణ ఉద్యమం. దాదాపు 1500-1600 విద్యార్థులు చనిపోతే అందులో సగం మంది దళిత విద్యార్థులు చనిపోయారు, యువకులు చనిపోయారు. కనీసం వాళ్ళ పట్ల గౌరవం లేకుండా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పని ఏ కారణం చేత రాజయ్య గొంతు కోస్తాం, మళ్ళీ మేము దళిత పక్షపాతం మాట్లాడతాం. 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు చొప్పున 50,000 కోట్ల రూపాయలు మీరు దళితుల మీద ఖర్చు పెడతా అని చెప్పారు. 4-3 సంవత్సరాలు గడిచిపోయింది, 4 బడ్జెట్లు పెట్టిండ్రు. 40,000 కోట్ల రూపాయలు ఇచ్చినవా? 3 ఎకరాలకు దళితులకు భూములు ఇస్తాను ఇచ్చినవా? ఇవాళ ఎక్కడికక్కడ దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ దళితులు కనీసం అధికారానికి పనికిరాని రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ దళితుల గురించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్ చేయాలన్నా వాళ్ళు ఏమంటే ట్విట్టర్లు గ్యాంగులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాంగ్ అని మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలి గోటికి సరిపోవు కేటీఆర్. మళ్ళీ చెప్తా ఉన్నాము, యు ఆర్ నాట్ ఈక్వల్ టు ద నేమ్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిగ్గు శరం ఉండాలా? తనేమో సైనికుడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను దేశాన్ని కాపాడతా అని చెప్పని సరిహద్దుల్లో పోరాటం చేసి వచ్చినటువంటి ఒక బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, నువ్వేమో తెలంగాణ వద్దు, ఉద్యమం వద్దు, మా నాయన మంచిగా బాగున్నాడు, ఎందుకు తెలంగాణ పెడుతున్నావు అని చెప్పని గాదయ్య రెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడి గుంట నక్కవు నువ్వు. ఎట్లయితే ఉద్యమం పెరుగుతుంది, అధికారం వస్తుందని చెప్పని అమెరికాకి వెళ్ళి సక్కగా ఇక్కడ పడి ఇవాళ దోపిడీదారుగా మారినటువంటి ఒక గుంట నక్కవు తొడేరు నువ్వు. నీకు తప్ప నీకు పోలికిందే ఇష్టం వచ్చింది మాట్లాడతావు. అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చిండొచ్చు, ఓట్లు వేసిండ్రు, అధికారంలోకి వచ్చినావు. దాన్ని సమ్మేళనంతో, గౌరవంతో, పద్ధతితో, రాజ్యాంగబద్ధంగా నీతిబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా చిన్న లేదు, పెద్ద లేదు, మంచి లేదు, చెడు లేదు, ఎవరిని పడతావని మాట్లాడతావా? కాంగ్రెస్ పార్టీ వల్లనే పాపాలు జరిగినాయా? బుద్ధుందా నిజమేనా? మరి నీ నిజంగానే బుద్ధున్నాడు అయితే ఎవరిని తీసుకున్నావా కాంగ్రెస్ పార్టీలో? ఇదే గాంధీ భవన్ లో కూర్చొని టీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు
ఇక్కడ మాట్లాడిన వాళ్ళే ఇదే గాంధీ భవన్ లో కూర్చొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్న డి శ్రీనివాసుని పార్టీలో పెట్టుకున్నాం. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక తప్పు చేసినట్టయితే ఆ తప్పులో డి శ్రీనివాస్ భాగం. ఇవాళ కేశవరావు ఎవరికైతే రాజ్యసభ ఇచ్చి నువ్వు కూర్చోబెట్టుకున్నావు, కేశవరావు ఆల్సో పిసిసి ప్రెసిడెంట్. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టయితే మరి వాళ్ళకి ఇంకో దండలేసినావు, నీ దగ్గరికి వస్తే మంచులు అవుతారు, కాంగ్రెస్ పార్టీ ఉంటే చెడ్డోళ్ళు అవుతారా? ఇది సంస్కారం అనుకేంటా? చదువుకున్నామని ఏమైనా? చదువుకున్నవాడు మాట్లాడినట్టు మాట్లాడాలి, విజ్ఞతతో మాట్లాడాలి. రోడ్ల మీద పోయేటువంటి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పాలనుకో. రెండు మూడు ముక్కలు ఇంగ్లీష్ మాటలు వస్తాయి. నేను ఏం మాట్లాడినా కానీ చెప్పని గ్యాంగులు, ట్విట్టర్ గ్యాంగులు ఉన్నాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాంగులు నడుపుతున్నాయా? ఇవాళ టెక్నాలజీ గ్యాంగులు నడుపుతున్నది నువ్వు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వ ఖజానా నుండి ట్విట్టర్ గ్యాంగ్లను, ఫేస్బుక్ గ్యాంగ్లను నీ డబ్బులు పెట్టి ఈరోజు .com పేర్ల మీద చాలా మంది వెబ్ పోర్టల్ నడిపిస్తూ ఈరోజు ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఇష్టారాజ్యంగా భావ నియంత్రణకు పాల్పడుతూ డాట్ పోలీసింగ్ కు పాల్పడుతున్నట్టు గ్యాంగ్స్టర్ నువ్వు. యువర్ గ్యాంగ్స్టర్, ఇంటలెక్చువల్ ప్రాసిక్యూటర్. బుద్ధి జ్ఞానం ఉండాలి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు. దళితులను కొడతారు, మాఫియాకి, శాండ్ మాఫియాకు పాల్పడతారు. సమాధానం చెప్పాలి. దీనికి నిజంగా కొంత చేతనైతే రా కూర్చున్నాం, మేమంతా వచ్చి కూర్చుంటాం, నువ్వు ఎంతమంది నెంబర్ పెట్టుకుంటావు పెట్టరా, కూర్చున్నాం, మాట్లాడదాం. ఈ సింపుల్ అగ్రిమెంట్ కాదు, నేను 23 అగ్రిమెంట్ల విషయం మాట్లాడతాను. ఈ ఒక్క అగ్రిమెంట్ మాట్లాడదాం, ఈ ఒక్క అగ్రిమెంటే మాట్లాడదాం. మీ దోపిడీకి నిదర్శనం ఇదని చెప్పండి. రమ్మని చెప్పి పదవివారికి ఇప్పటికే వస్తాం, ఇప్పుడే వచ్చేస్తాం, మేము అందరం కలిసి పదవివారికి వస్తాం. పద్ధతి ఉండాలా మాట్లాడితే? సంస్కారం లేదు. మీరు ప్రజారాజ్యంగా పరిపాలిస్తున్నారా? శవాల మీద బేలాలు ఎదుర్కొంటున్న సన్నాసులు మీరు. 3000 మంది రైతులు చనిపోతే ఒక రాక్షసానందాన్ని పొందుతున్నట్టు ఒక దుర్మార్గులు మీరు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వమంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లను ఖాళీ చేసి అక్రమ కేసులు బనాయించి మోసం చేస్తున్న నీచులు. దొంగ భూసేకరణ చట్టంతో దాదాపు లక్షల మంది రైతుల యొక్క గొంతులు కోస్తూ వాళ్ళ భూములు లాక్కుంటున్న దుర్మార్గులు, దళారులు. ఆఖరికి పోలీసులను, రెవెన్యూ అధికారులను కూడా ఈరోజు బ్రోకర్లుగా వాడుకుంటున్న సన్నాసులు మీరు ఒక జాతి నీతి, మీకు ఒక పద్ధతి, సంస్కారం. తెలంగాణ జాతికి మీరు తీవ్ర ద్రోహం చేస్తా ఉన్నారు. ఏ గుండె ధైర్యంతో మీరు తెలంగాణకు వ్యతిరేకం చేసినట్టు దొంగలను పక్కన పెట్టుకొని మీరు తెలంగాణకు బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తున్నారా? కలసాని, తుమ్మల, కడియం, మహేందర్ రెడ్డి ఇలా బంగారు తెలంగాణ నిర్మాణం చేసేది. ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళ గురించి మాట్లాడాలంటే అధికారం మదం ఎక్కి కన్ను మిన్ను వారకుండా కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. దయచేసి మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. యువర్ మినిస్టర్, మీరు ఒక మినిస్టర్, ఐటీ మంత్రి, యువకుడు, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీరు ఇష్టరాజ్యంగా మాట్లాడితే తగిన గుణపాఠం తప్పనిసరిగా చెప్పడం సమర్థాన్ని చెప్పడం మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది దమ్ముంటే నా చర్చకు రాదు మీద డెమోక్రాటిక్ డైలాగ్, ఇది దమ్ముంటే నా కూర్చున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ 4 రోజుల పాటు ఆఖరికి నక్సలైట్లను, హంతకులను కూడా డిటైన్ చేయడానికి హక్కు లేదు. కానీ 4 రోజుల పాటు డిటైన్ చేసి ఇవాళ ఎస్సీ కమిషన్ అక్కడ ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా అక్కడికి వెళ్ళింది. వాళ్ళలో కూడా చాలా విషయాలు ఈరోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకటి పవర్ ఇస్ లైక్ ఇంటాక్సికేషన్, ఒక డ్రగ్ అది. ఈరోజు ఆ డ్రగ్ పవర్ అనేటువంటి, అథారిటీ అనేటువంటిది, పొజిషన్ అంటే ఒక మత్తు ఎక్కి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మత్తు దిగ్గొడతామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను టీఎడ్ఎక్స్ సెంటర్ పంపిస్తాను. అథారిటీ, పవర్, పొజిషన్ తగ్గిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంబడి పడుతుంది. ఎవరు అడుగుతలేవు అని చెప్పాను. నీ ఎంబడే పడతాం పొద్దులేసి ఇప్పటి నుంచి. గుర్తుపెట్టుకోమా అని ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇష్టారాజ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణకి ఆవామని మాట్లాడుతూ సిగ్గుండాలని మాట్లాడుతుంది. మీరు దోపిడీ చేస్తున్నారంటే తెలంగాణ ఆవామంటే బాధపడుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏంటంటే దీనిపైన బహిరంగంగా చర్చకు రా, నీకు దమ్ముంటే అని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హిమాంశు మోటార్స్ తర్వాత హర్ష టయోటాకు సంబంధించిన వ్యవహారం. ఢిల్లీలో మన జయరాం రమేష్ గారు దీనికి సంబంధించిన అంశంలో ఏ రకంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ కు మీరు 2 కోట్ల రూపాయలు, 2,36,00,000 రూపాయలు మీరు ఎట్లా వెసులుబాటు కలిగించిండ్రు అని చెప్పి అడిగింది. ఇది ఏమైనా పెట్టుకోకుండా అని చెప్పి అడిగింది. చిన్న పెద్ద లేదు. జయరాం రమేష్ అన్నటువంటి వాడు
కాలుగా బిల్లు లెక్క రాజ్యసభ అంతా పార్లమెంట్ రాజ్యసభ అంతా తిరిగి ఆ బిల్లు పాస్ చేయడం పనిచేసిన పెద్ద మనిషి. అందరు కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఆఖరికి వెంకయ్యనాయుడు ఇవాళ ఏ వెంకయ్యనాయుడికి అయితే మీరు 2 కోట్ల రూపాయల వెసులుబాటు కల్పించింది కదా, వెంకయ్యనాయుడు గర్వం పట్టుకుని బతలాడి తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాస్ చేసిన పెద్ద మనిషి. వాళ్ళ ఇంటికి వచ్చి కూడా బతలాడిన పెద్ద మనిషి. సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు జయరాం రమేష్ మీద మాట్లాడతాం. అయితే నాకు ఆ వ్యాపారం బంద్ అయిపోయింది అని చెప్పని మాట్లాడింది. దయచేసి మీడియా మిత్రులు చూడాలని చెప్పని కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ ద ఎలక్షన్ అఫిడవిట్ ఆఫ్ మిస్టర్ కేటీఆర్. ఇది ఎలక్షన్ అఫిడవిట్. కేటీఆర్ ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ 2014. మీరే విన్నారు కదా నేను మాట్లాడినప్పుడు. నాకు ఎప్పుడో 2007లో ఆ కంపెనీ పెట్టుకున్నా, ఆ కంపెనీ మూతపడ్డది అని చెప్పి సత్య గురించి మాట్లాడినట్టు మాట్లాడండి కేటీఆర్. దెన్ వాట్ హావ్ యూ రిపోర్టెడ్ ఇన్ 2014 ఎలక్షన్ అఫిడవిట్? ఒకవేళ కంపెనీ బంద్ అయినట్టయితే, వ్యాపారమే బంద్ అయినట్టయితే 2014లో ఆ కంపెనీలో వాటాలు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్ ఎట్లా పేర్కొన్నావు? ఇది ఎలక్షన్ అఫిడవిట్ సంబంధించిన డాక్యుమెంట్. రెండవది, ఇది కేటీఆర్ సంతకంతో March 31st, 2015లో కేటీఆర్ సిగ్నేచర్. కేటీఆర్ సంతకం. కేటీఆర్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఆయన ఇంకొక పార్ట్నర్ వాటి కలిసి సంతకం పెట్టినటువంటి హిమాంశు మోటార్స్ లో. ఇది అసెట్స్ అండ్ లయబిలిటీ బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అన్నమాట. కేటీఆర్ సంతకం పెడుతూ మరి బంద్ అయిపోయింది కంపెనీ అని మాట్లాడుతుంది. మరి ఈ బ్యాలెన్స్ షీట్ ఏంటి? 2014లో ఎలక్షన్ అఫిడవిట్ లో వాటా ఉన్నట్టు 3,30,00,000 రూపాయల వాటాలు ఉన్నట్టు ఎలక్షన్ అఫిడవిట్ ఎట్లా ఇచ్చినారు? అండ్ దిస్ ఇస్ అనదర్ డాక్యుమెంట్. ఇది కంపెనీస్ యాక్ట్ అనుగుణంగా కంపెనీస్ యాక్ట్ కి అనుగుణంగా వాళ్ళు సబ్మిట్ చేసినట్టుగా యాన్యువల్ రిటర్న్స్. అండ్ దిస్ హాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ 2015. ఇది కూడా దాంట్లో కూడా వాటా ఉంది. మరి ఎక్కడ పెట్టుకుంటావు మొహం కేటీఆర్? కంపెనీ మూతపడ్డదని చెప్పని బాధ్యతగా మీరు ఏదో మేమే తప్పు చేయలేదన్నట్టు రీతిలో మాట్లాడేది కదా, మరి ప్రజలను మోసం చేసినట్టు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. హిమాంశు మోటార్స్ కే కార్లు వచ్చినాయా రాలేదా అనేటువంటి అంశం నువ్వు ప్రూవ్ చేయి. ఎందుకు జీవోలను దాచిపెడతా ఉన్నారు? సిగ్గు ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు. పారదర్శక ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏమో ఆర్టీఐ యాక్ట్ పెట్టి ప్రతి జీవోను కూడా వెబ్సైట్ లో పెట్టాలంటే ఏ జీవో కూడా అందుబాటులో ఉండదు. దాదాపు 10 రోజులుగా జరగడతా ఉంది జీవో ఎక్కడ దొరుకుతుందా అని చెప్పని. జీవో దొరకలేదు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎంటైర్ ప్రొసీడింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ సేల్ ట్రాన్సాక్షన్ బయట పెట్టండి. ఇంకోటి ఏంటంటే చాలా నీతిబద్ధంగా చేసినామని చెప్పని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్ వాళ్ళ యొక్క డిజిఎస్ అండ్ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా మేము ఈ సేల్ ట్రాన్సాక్షన్ చేసినామని చెప్పారు. ఎవరి చెవులకు పులు పెడుతున్నావా కేటీఆర్? ఎవరి చెవులకు పులు పెడతా ఉన్నావు? వినేటోళ్ళు ఇంటున్నారు కదా నేనేం మాట్లాడినా చెల్లుబాటు అంటున్నాను చెప్పారు. టీజీఎస్ అండ్ వాళ్ళు కేవలం రేట్స్ మాత్రమే ఫిక్స్ చేస్తారు. ఆ రేట్లు ఫిక్స్ చేస్తే దాని ప్రకారంగానే ప్రభుత్వం కొనుక్కోవాలని లేదు, అంతకంటే తక్కువ కూడా కొనుక్కోవచ్చు. టెండర్లు కాల్ఫర్ చేయకుండా కిర్లోస్కర్ కంపెనీని అడ్డం పెట్టుకుని కేవలం హర్ష టైర్కి ఏది ఇస్తారు? మరి కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు రాధాకృష్ణ ఇన్నోవా కంపెనీ కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? అంటే మొత్తానికి మొత్తం లోపాయకారి ఒప్పందం చేసుకుని హర్ష టైర్ వాళ్లకు మీరు వెహికల్స్ కొనుక్కునేటువంటి ఒక అగ్రిమెంట్ ఇచ్చినారు అని చెప్పని మాట్లాడితే తగునమ్మా అని చెప్పని మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తారు. టెండర్ ఎందుకు కాన్ఫర్ చేయాలి? సమాధానం చెప్పండి. టీజీఎస్ అండి మస్ట్ హావ్ ప్రిస్క్రైబ్డ్ ద ప్రైస్. బట్ దానికి తర్వాత ఎందుకు టెండర్ కాన్ఫర్ చేసినా? ముందెందుకు కాన్ఫర్ చేయాలి? సెకండ్ ఫేజ్ లో రాధాకృష్ణ ఇన్నోవా కంపెనీ వాళ్లకు టెండర్ల ప్రకారం ఇస్తామని చెప్పంటున్నారు. మరి మొదటి ఫేజ్ లో ఎందుకు టెండర్ కాన్ఫర్ చేయాలి? అంటే దాంట్లోనే మోసం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఒక లిస్ట్ అంతా చదివింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంస్థకు ఆ సంస్థకు మినహాయింపులు ఇచ్చిండ్రు అని చెప్పని పెద్ద ఎత్తున లిస్ట్ చదివిండ్రు. ఆ లిస్టులలో ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన సంస్థలు కాదు. కానీ కేటీఆర్ చదివినటువంటి వాటి పేర్లలో ప్రధానంగా మేము 2 కోట్లు ఇచ్చినాం 5 కోట్లు ఇచ్చినాం అని చెప్పి అవుతుందో ఒకటేమో టీడీపీ నాయకుడి, ఇంకోటేమో భారతీయ జనతా పార్టీ నాయకుడి. అయితే గమ్మత్ ఏంటంటే తానేదో గొప్ప పని చేసినా అన్నట్టుగా స్వర్ణ భారతి ట్రస్ట్ అనేటువంటి వాళ్ళు
వాళ్ళన్ని అకౌంట్స్ అన్ని కూడా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు సరి అయినటువంటి రీతిలో రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 8 July 2017 నాడు షో కాజ్ నోటీస్ failure to upload the annual returns from 2010 to 11 to 2014 to 15 and cancellation of registration under section 14 of FCRA 2010 regarding and చెప్పని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ has given a show cause notice to స్వర్ణ భారతి ట్రస్ట్. ఇటువంటి యొక్క లెక్క పత్రాలు చూపెట్టినటువంటి యొక్క ఆర్థిక నేరస్తులకు వ్యవహరిస్తున్నటువంటి ఒక స్వర్ణ భారతి ట్రస్ట్ కు 2 కోట్లు మేము మినహాయింపు ఇచ్చినాము అని చెప్పని కేటీఆర్ దెబ్బలు తెచ్చుకుంటూ చెప్తా ఉన్నాడే. మరి దీనికి ఏం సమాధానం చెప్తాం కేటీఆర్? రెండవది, వెంకయ్యనాయుడు స్వర్ణ భారతి ట్రస్ట్ తెలంగాణలో ఉద్ధరించింది ఇదే వెంకయ్యనాయుడు కదా. తెలంగాణ రాకుండా రావద్దు అని చెప్పని అడ్డపడ్డాడు, రాజ్యసభలో అడ్డపడ్డాడు, పార్లమెంట్ లో అడ్డపడ్డాడు, ఢిల్లీలో రకరకాల రీతిలో తెలంగాణ రాకుండా అడ్డపడ్డది ఇదే వెంకయ్యనాయుడు కదా. ఇదే వెంకయ్యనాయుడు కదా మొత్తం ఖమ్మం సంబంధించినటువంటి 7 మండలాలను కలిపేసి లక్షల మంది గిరిజనుల యొక్క జీవితాలను చిత్రం చేసేసినటువంటి ఒక పెద్ద మనిషి. ఇవాళ మోడీకి బానిసగా పనిచేసే ఉద్దేశంలో భాగంగా వెంకయ్యనాయుడు ఒక మీడియేటర్ గా వాడుకోవడంలో భాగంగా మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కు మీరు ఇచ్చినటువంటి యొక్క తాయిలనిది హర్ష టైలకు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ మీకు దమ్ముంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఒక సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ లాంచ్ చేద్దాం. బోత్ ఆన్ స్వర్ణ భారతి ట్రస్ట్ సంబంధించిన అంశం మీద, తర్వాత శాండ్ మాఫియాకి సంబంధించిన అంశం మీద, హర్ష ట్రైబల్ సంబంధించిన అంశం మీద, ఈ మూడింటి మీద కూడా మనము ఒక డిమాండింగ్ నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, ఏ మాత్రమైన ఇంగితం ఉన్నట్టయితే తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాల మీద, త్యాగాల మీద ఏర్పడేటువంటి కుర్చీ మీద కూర్చున్నాం అనుకున్నట్టయితే ఒక ఎంక్వైరీ కాన్ఫర్ చేద్దాం, కూర్చున్నాం. లేదు నీకు దమ్ముంటే అమరవీరుల స్తూపం మీద ఓపెన్ డిస్కషన్ చేద్దాం. ఎవరు దొంగ, ఎవరు రంగ, ఎవరు ఏ రకమైనటువంటి దోపిడీలో పాల్పడుతుందో చర్చ చేద్దామని చెప్పి కోరుతున్నాం.